లేఖనాలతో మాట్లాడతాడు. పాత నిబంధనలు మనం చూసినప్పుడు ఆయన స్వరంతో మాట్లాడేటువంటి దేవుడిగా ఉన్నాడు, దర్శనాల్లో మాట్లాడిన దేవుడిగా ఉన్నాడు, ప్రవక్తలను పంపించి మాట్లాడించిన దేవుడిగా ఉన్నాడు. అదే సమయంలో మనం చూసినప్పుడు కొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువారి ద్వారాగా నీతో లేతే నాతో లేతే నీ కుటుంబంతో నా కుటుంబంతో కూడా ఆయన మాట్లాడుతున్న దేవుడిగా మనం చూస్తున్నాం. మొదటిది ఏమని చెప్తా ఉన్నాము? మొదటిది దేవుని చేత రక్షించబడినటువంటి కుటుంబము. దేవుడు వాడుకోవడానికి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబము వాడబడ్డానికి మొదట ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఇట్ షుడ్ బి సేవ్డ్. నేను పని చేస్తాను దేవుని కోసము, లేకపోతే నేను ఇలాగా అని అనే దానికంటే ముందు మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన సత్యము ఏంటి అని అంటే ఇట్ షుడ్ బి సేవ్డ్. నీ కుటుంబము రక్షించబడిందా? నీ కుటుంబము దేవుని యొక్క రక్షణ ప్రకాశము నీ కుటుంబం మీద ప్రకాశించిందా? వెలిగించబడ్డదా? ఆ వాక్యము ద్వారాగా